ఇప్పుడు మనతో పాటు హైందవిరెడ్డి గారు ఉన్నారు. అసలు ఫాతిమా కాలేజ్ కూల్చివేతల విషయంలో ఎందుకని హైడ్రా కమిషన్ యాక్షన్ తీసుకోవడం లేదు? హైకోర్టు నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చినప్పటికీ కూడా ఎందుకని నిరాకరిస్తుంది? అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మేము ఇప్పటికే ఫాతిమా కాలేజ్ కూల్చివేతల గురించి హైడ్రా కమిషన్ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు, ఎందుకని అంటారు? అసలు ఏముందండి, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా స్టీరింగ్ మాత్రం మా చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి ఎంఐఎం బరాబర్ బాజాబ్తో చెప్పింది. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా నిన్న ప్రస్తావిస్తూ మీరు ఒక కాలేజీ కూడా కొడితే మేము 10 కాలేజీలు కట్టుకుంటామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే దీనికి అంతటికి కారణం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఎందుకంటే పేదల ఇండ్లను కూల్చడానికి ఎలాంటి నిబంధనలు అవసరం లేనటువంటి ఈ యొక్క హైడ్రాకి కేవలం ఫాతిమా కాలేజీ విషయంలో మాత్రమే వీళ్ళకి ఎందుకు ఇన్ని నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని చెప్పేసి మా ప్రశ్న. ఈ విషయం పైన కోర్టులో కూడా వాళ్ళు చివరికి హైకోర్టు మీకు పొట్టకాయలేసినా కూడా ఇవాళ వరకు మీరు హైడ్రా రంగనాథ్ గారు మరి ఆ ఫాతిమా కాలేజీ విషయంలో మాట్లాడడానికి ఎందుకంటే భయపడుతున్నారు. ముందు రంగనాథ్ గారు మీరు భయపడుతున్నారు, మీరు చక్కగా డ్యూటీ చేస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేస్తే ఈ పాటికి ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో కట్టేటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ పాటికి కూలి నేలమట్టం అయ్యేది. కానీ మీరు ఇవాళ హైడ్రా రంగనాథ్గా కాకుండా మీరు పనిచేస్తున్నారని చెప్పేసి మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. చివరికి అక్బరుద్దీన్ ఓవైసీ అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ గవర్నమెంట్ నుంచి దానికి ఖండించేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మీరు ఎంఐఎం అంటే కాంగ్రెస్ అయితే ముస్లింహే, ముస్లిం అయితే కాంగ్రెస్ అనేటువంటి ఈ యొక్క రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వము ఇవాళ బాజాప్తా ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం కాలేజీలు కానీ వాళ్ళ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఏవి కూడా కులగొట్టడానికి వీళ్ళకు ధైర్యం రావట్లేదు. అంటే పూర్తిగా కూడా ఎంఐఎం చేతిలోకి వెళ్ళిపోయే హస్తగతం అయ్యింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తున్నాము. మేము ఇప్పుడు చూసుకోవచ్చు, అసలు ఎంఐఎం పార్టీ తెలంగాణ విభజన విషయంలో మేము నిరాకరిస్తున్నాం అంటారు అన్నది. మరి ఇప్పుడు అదే ఎంఐఎంకి అనుమతిగా వీళ్ళు చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో ఓట్ల చీలికలు కాకుండా ఉండడం కోసం ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు అంటారు. ఒకటి, ఈరోజు జిహెచ్ఎంసి 3 పరిధులుగా విడిపోవడానికి కారణం ఏంది తెలుసా అండి? ఎంఐఎంకి లాభం చేకూర్చడానికి. ఇక్కడ ఒకవైపు భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 48 కార్పొరేట్ సీట్లు మేము గెలుచుకున్నాం. ఈసారి మాకు 150కి పైన సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిన కారణంగానే 3 కమిషనరేట్లుగా విడదీసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. అందులో జిహెచ్ఎంసి అన్నది మొత్తం కూడా ఓవైసీకి కట్టగట్టాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇలా ఒకటే అంటున్నాం, ఎంఐఎం చేతిలో కీలు బొమ్మ అయింది కాంగ్రెస్ పార్టీ. కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్న హస్తం కాస్త పతంగి చేతిలో ఉండిపోయింది. ఓవైసీ యొక్క మోచేతి నీళ్లు తాగడానికే సిద్ధపడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టే ఇవాళ వరకు కూడా అక్కడ ఇల్లీగల్ గా వాళ్ళు చేసినటువంటి దందాను వీళ్ళు ఆపలేకపోతున్నారు. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత సంవత్సరమే ఈ యొక్క కాలేజీని కూలగొడతామని చెప్పి విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము కూలగొట్టడం లేదని చెప్పేసినటువంటి ఈ హైడ్రా రంగనాథ్ గారు మరి ఇవాళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చినాక కూడా మీరు ఎందుకు ముందుకు పోతలేరు అని చెప్పేసి మా యొక్క ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి అని అంటే ఆ యొక్క ఫాతిమా కాలేజ్ కానివ్వండి, ఆ యొక్క ఓవైసీ యొక్క ఏ విద్యా సంస్థ అయినా కూడా వితౌట్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా నడుస్తున్నాయి ఒక విద్యా సంస్థలు. ఆ సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకెళ్లి వేరే స్కూళ్ళ నుంచి వాళ్ళు అఫిలియేటెడ్ స్కూళ్ళ నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాపిస్తున్నారు, మరి సర్టిఫికేట్ మాత్రం దీనిదిస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత ఫేక్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ ఫాతిమా కాలేజ్ కూలిపోదా? మీరు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు, లేకపోతే ఇంకా పెద్ద మీరు గాంధీ సరోవర్ కోసం అని చెప్పేసి పెద్ద అపార్ట్మెంట్లను కూలగొడుతున్నటువంటి మీరు అన్ని రకాలైనటువంటి పర్మిషన్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూడా కూలగొడుతున్నారు. వీళ్ళకి ఫాతిమా కాలేజ్ అంటే పర్మిషన్ లేని ఫాతిమా కాలేజ్ని కూలగొట్టడానికి మాత్రం వీళ్ళకి చేతులు వస్తలేవు. అంటే ఏంది, ఇవాళ జిహెచ్ఎంసీని మొత్తం తీసుకుపోయి మీరు ఎంఐఎం చేతిలో పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఇక్కడ స్థానికంగా బలం లేదు, ఇక్కడ ఎమ్మెల్యే లేరు, వాళ్ళ ఎంపీలు లేరు, వాళ్ళ యొక్క స్థానిక నేతల విషయంలో కానివ్వండి ఎక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. అసలు ఇక్కడ సమన్వయం లేదు. కాబట్టి ఎంఐఎం చేతిలో పెట్టాలి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎదగొద్దు. కాబట్టి ఇక్కడ మేము అంతా కూడా కుట్ర నడుస్తూ ఉంది. దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఐఆర్ నడుస్తుంది ప్రస్తుతము. ఎస్ఐఆర్ విషయంలో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినటువంటి మా యొక్క బాలాపూర్ ఏరియాలో ఉన్నటువంటి రోహింగ్యాలను ఇవాళ వరకు కూడా బయటికి పంపేలేదు. ఆ రోహింగ్యాలకి కూడా తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఐఎం పార్టీకి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సహకారం చేస్తుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లో పారదర్శకంగా ఎస్ఐఆర్ జరుగుతలేదు అన్నది మా యొక్క ఆరోపణ.
ఖచ్చితంగా చెప్తున్నాం, గ్రౌండ్ లో చూస్తున్నాం మేము. మొన్ననే మా యొక్క మహేశ్వరం ఇన్ఛార్జ్ అందరూ శ్రీరాములు గారు కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయం గురించి ఏ ఒక అధికారం ప్రకటన రావట్లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఖచ్చితంగా మేము సమాధానం కోరుకుంటున్నాము. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి రేపు రాబోయే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు మొత్తం కూడా ఈ యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంది. కాబట్టి వెంటనే హైడ్రా రంగనాథ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన చొరవ తీసుకొని ఈ యొక్క సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీని కూలగొట్టకపోతే మాత్రం వచ్చేది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా సరే, అది ఏ కాంగ్రెస్ పార్టీవి, ఎంఐఎం పార్టీవి ఏడా ఉన్నా సరే, మా యొక్క బుల్డోజర్లు అనేవి మీ దగ్గరికి వస్తాయి. అవి కూలగొట్టి నిలబట్టం చేసేంత వరకు మేము ఆగం.